హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్నర్ జోన్ 7. మనం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వచ్చాం. జస్ట్ 1 అవర్ బిఫోర్ 12:30కే ఒక న్యూస్ వచ్చింది. వచ్చే వారంలో మన ఏప్రిల్లో టెట్ ఉంది అని వచ్చింది. అది 100% ఉంటుందట. 99% కూడా కాదు, 100కు 100% ఉంటుందట. ఇది గవర్నమెంట్ ఆర్డర్ తోటి వచ్చేటువంటి టెట్ కాబట్టి మనము ముందే మనకు గవర్నమెంట్ చెప్పింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ నిర్వహిస్తామని జియో కూడా పాస్ చేసింది. కాబట్టి ఈసారి టెట్ ఉంది. కానీ మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎట్లా పోతే మనకు 100 మార్క్స్ వస్తాయి. మీరు టైటిల్ చూసినారు, తమిళం చూసినట్టే మేము దాంట్లో ఉన్నట్టుగా జెన్యున్గా చెప్తాం. చూడండి ఒకసారి. టార్గెట్ డిఎస్సి 2025 అంతే. మన టార్గెట్ ఏం కావాలి? 2025 డిఎస్సి అంతే. ఇక మనకి ఇంకేం ఉండదు ఇక మైండ్లో. నెక్స్ట్, వై నాట్ 100+ ఇన్ టెట్ 2025? మనకి ఎందుకు రాకూడదు 100+ అనే ఉద్దేశంతో ఆ టైటిల్ తోటి మీ దగ్గరికి వచ్చినాం మేము ఈరోజు. చూడండి, ప్లానింగ్ ప్లస్ హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్. మనం ప్లాన్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఈజీగా ఆటోమేటిక్ కన్సిస్టెన్సీగా ఉంటే అది సక్సెస్లా కన్వర్ట్ అయిపోతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్. జాయిన్ విత్ అస్ లర్నర్ జోన్ 7. మేము దాన్ని పాసిబుల్ చేస్తాం. 100+ ప్రతి ఒక్క యావరేజ్ స్టూడెంట్కి తెప్పించే ప్లాన్ మా దగ్గర ఉంది. ఆ ప్లాన్ని మీకు చెప్పబోతున్నాం. దానికి మీరు చేయండి. మీకు ఆ ప్లాన్ మా సబ్జెక్ట్స్కి ఎక్కడెక్కడ రీసోర్సెస్ కూడా మేము చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి వినండి. మేక్ బెస్ట్ స్కోర్ ఇన్ టెట్ అండ్ జాయిన్ విత్ అస్. ఓకే, లెట్స్ బిగిన్. చూడండి, బెస్ట్ ప్లానింగ్ లీడ్స్ టు బెస్ట్ సక్సెస్. అఫ్కోర్స్ ఇది 100% నిజమండి. మనం ఎప్పుడైతే మంచి ప్లానింగ్ తోటి, మంచి ఎగ్జిక్యూటివ్ తోటి పోతామో అప్పుడే మంచి సక్సెస్ ఉంటుంది. మనకు ప్లానింగ్ ఎట్లా ఉండాలంటే, ఫస్ట్ సిలబస్ అనేది పూర్తిగా అర్థం కావాలి. సిలబస్ అర్థం చేసుకొని ఒక ప్లాన్ వేసుకున్నావు అనుకో, నువ్వు 50% ఆఫ్ సక్సెస్ ఈజ్ కంప్లీటెడ్ అంతే. నెక్స్ట్ ఇంకో 50% ఎక్కడ ఉంటుందంటే ద ప్రాసెస్ వాట్ యూ మేక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, హౌ టు గెట్ 100+ మార్క్స్ ఇన్ టెట్ 2025? దిస్ ఈస్ క్వశ్చన్. మా ఫ్రెండ్స్ అందరు అడిగిర్రు, దీని మీద ఒక వీడియో చేయరా అని అన్నారు. చూద్దాం మనం ఏం చేద్దాం. అరే కొంచెం ప్లానింగ్ చెప్పు, ఎట్లా చదివితే బాగుంటుంది ఏంటిది అని. సరే, ఖచ్చితంగా చేద్దామని నేను చేస్తానా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి, లైక్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి. లేదంటే లేదు. ఈ ప్లాన్ మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంది, దీనికి తగ్గట్టు మీరు ఓన్గా ప్లాన్ చేసుకొని మాడిఫికేషన్స్ చేసుకున్న 1% మా ప్లాన్ మీకు ఉపయోగపడ్డా మాకు చాలు. ఆ మోటోతోటే వస్తున్నాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్లో ఖచ్చితంగా టెట్ ఉంది, ఆగస్ట్లో డిఎస్సి. దిస్ ఈజ్ కన్ఫామ్ అంతే. నెక్స్ట్ మనం చూసినట్లయితే టెట్ మార్క్స్ ఎన్ని టోటల్? 150లో క్వాలిఫై మార్క్స్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60, బీసీ వాళ్ళకి 75, ఓసీ వాళ్ళకి 90 మార్క్స్. తర్వాత సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే మనకు 5 ఉంటాయి అంతే కదండి. సిడిపి ఈస్ నథింగ్ బట్ సైకాలజీ. దీంట్లో మనకు 30 మార్క్స్. తెలుగు కంటెంట్ ప్లస్ మెథడాలజీ 30, తర్వాత ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ 30, మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ 30, ఈవీఎస్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ 30. ఇది మాకెందుకు, ఇదంతా మాకు తెలుసు కదా అనుకుంటారు. కానీ ప్యాటర్న్ చెప్పాలి కదండి. ఇప్పుడే ఫ్రెషర్స్ కూడా చూస్తున్నట్టు ఉంటారు, అంటే వీడియో చూసే వాళ్ళలో ఉంటారు. కాబట్టి మనం ప్యాటర్న్ తోటి సింపుల్ టు కాంప్లెక్స్ పోదాం. తర్వాత కంటెంట్, మెథడ్. కంటెంట్కే 120 మార్కులు ఉన్నాయి, మెథడ్కి 30 మార్క్స్ ఉన్నాయి. మొత్తం కలిపితే 150 మార్కులు. మీరు చూడండి, మనకు స్టడీ ప్లాన్ ఫర్ టెట్ ఎగ్జామ్. దిస్ ఈస్ నెక్స్ట్ టైటిల్. సబ్జెక్ట్ వైజ్ రిఫరెన్స్ మెటీరియల్. ఏ మెటీరియల్ రిఫరెన్స్ తీసుకోవాలో నేను చెప్తాను. తెలుగు క్లాస్ ఏంటిది? మనకు తెలుగు ఏ క్లాసెస్ చదవాలి అంటే 3rd, 4th, 5th, 6th, 7th, 8th. చూడండి, ఇక్కడ 8th వరకు వస్తాయా అంటే 100కు 100% వస్తాయి. మరి ఇక్కడ 9th, 10th చదవాల్సిన 1% కూడా చదవద్దు.
ఇది నా ఒపీనియన్. ఎందుకు చదవద్దు అంటే అది ఓన్లీ సైన్స్ అండ్ సోషల్లోనే చదవాలి. నాకు తెలిసి మ్యాథ్స్ కూడా అవసరం లేదు, అది చెప్తాను మీకు. టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మన యూట్యూబ్ వీడియో ఉంది లెర్నర్ జోన్లో, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మేము చెప్తున్నాం. మిస్ అవ్వదు, 100% ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వదు, అయ్యే ప్రసక్తే లేదు, అంత గ్యారంటెడ్గా చెప్తున్నాం. కాబట్టి మీరు నమ్మండి, మీ ఆచరణ చేయండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. మేము మంచి రీసెర్చ్ అంటే ప్రతి ఒక్కటి కూడా బిట్ టు బిట్ మన ప్రీవియస్ బిట్స్లలో నుండి కూడా ఆ వీడియోలో పెడుతున్నాం. వినాయక చవితి నుండి ఇది వచ్చింది, నేను గోదావరి నుండి ఇది వచ్చింది, ఇట్లా ప్రతి ఒక్క బిట్ చెప్తున్నాం. కాబట్టి మీకు ఇంకా ప్యాటర్న్, అరే ఈ పాఠంలో ఇది వచ్చింది అని మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ చదవండి. చదివినాక వీడియో చూడండి, చదవక ముందు చూడండి. అద్భుతంగా మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. నెక్స్ట్ ఇంగ్లీష్, ఆల్ గ్రామర్ ఈస్ యూనివర్సల్, చూస్ ద బెస్ట్ రిసోర్స్. ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఎవరు చెప్పినా అంతే ఉంటుందండి. అంటే ద ప్యాటర్న్ అంటే ఎవరు చెప్పినా గదే గ్రామర్ ఉంటుంది. కాబట్టి నేను ఒక 2 చెప్తాను. ఒకటి ఏంటిదంటే మన జాన్ సార్ది ఉంటుంది, అదొకటి. రెండవది S&S పబ్లికేషన్లో క్లాసెస్ ఉంటాయి, అవి వినండి. అంటే మీ ఇష్టం, దిస్ ఈజ్ మై రికమెండేషన్ ఫర్ యూ. ఓకే అండి. తెలుగు మాత్రం మన టెక్స్ట్ బుక్ చదువుకోండి. మన యూట్యూబ్ ఛానల్ ఇస్ ఇనఫ్, నథింగ్ టు వరీ. దీనికి మించింది ఏది రాదు, నేను చెప్తున్నా. ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ నేను చెప్పినా కదండి, ఒకటి జాన్ సార్ది, ఒకటి మన S&S మెటీరియల్స్లో ఒకటి చూస్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో ప్రతి ఒక్కరూ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేరు. దీంట్లో బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. ఇక ఇవి కిందయే మనకు డిసైడ్ చేస్తాయి. తెలుగు, సైకాలజీ, మళ్ళీ ఇంగ్లీష్ ఎవడైనా చదువుతాడు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మళ్ళీ ఇంగ్లీష్ చేస్తారు, తెలుగు మీడియం వాళ్ళు చేయరు. డిఫరెంట్ మెంబర్స్ యాస్పిరెంట్స్ ఉంటారు. కాబట్టి ఒక దాంట్లో తగ్గచ్చు, ఒక దాంట్లో పెరగచ్చు, అట్లా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మ్యాథమెటిక్స్ అనేది సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్ళాలి, అంత ఆగరబగర పడద్దాడ. 5th క్లాస్లో స్టార్ట్ అవ్వండి. మీరు 5th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ప్రతి ఒక్క పాయింట్ చదవండి. 6th క్లాస్కి వచ్చేసరికి టెట్ 2024 పేపర్ అంతా ఆడ రిఫ్లెక్షన్ అవుతుంది. ఈ అమ్మా ఈ గీడ్ని ఉన్నాయా ఇవన్నీ అనిపిస్తాయి మీకు. 7th క్లాస్లో అయ్యే మీకు ఏమనిపిస్తుంది అంటే పోయినాక నేను ఈజీగా కొట్టేస్తాయి ఇక డిఎస్సి సారి అనిపిస్తుంది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. బూస్ట్ ఎందుకు అవుతుంది అంటే మీరు ఒక్కొక్క ప్రాబ్లం చేస్తా అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్స్లో ఇస్తారు వాళ్ళు టెక్స్ట్ బుక్లో, తర్వాత దానికి సంబంధించి ఎక్సర్సైజ్లు ఉంటుంది. చేస్తా అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఎంకరేజ్మెంట్, ఉత్తేజం అనిపిస్తుంది. ఇట్లా చేయాలి, టెక్స్ట్ బుక్స్ చేయండి మీరు. ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ చేసిన వాడు ఏ లెక్కైనా చేయగలుగుతాడు, నాది నమ్మకం. నాకు తెలిసి మీకు 100% వస్తాయి. ఏంటిది, టెట్లో మాత్రం టెక్స్ట్ బుక్స్ ఆధారంగానే వస్తాయి. డిఎస్సిలో మోడల్స్ ఇస్తాడు. మోడల్స్ అనేవి మనము నెక్స్ట్ లెవెల్లో వెళ్దాం. ఇప్పుడైతే మనకు టెక్స్ట్ బుక్స్ ఇనఫ్ ఈ టెట్కు. మరి ఇంకా ఎక్స్టర్నల్ కావాలంటే మ్యాథ్స్ చైతన్య సార్ బుక్ అని అవైలబుల్లో ఉంది మార్కెట్. దట్స్ ఇనఫ్ ఫర్ ఎస్జిటి. ఆల్ మోడల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్ బుక్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిఎస్సి 2024లో దాంట్లో నుండే దిగినాయి. మీరు ఎవరినైనా అడగండి ఇదే చెప్తారు. ఓకే అండి. నెక్స్ట్ ఈవీఎస్లో చూసినట్లయితే మనకు 5th వరకే ఈవీఎస్ ఉంటుంది. కానీ మనము అక్కడ 5th వరకు అడగడు కదా, 6, 7, 8, 9, 10 వరకు కూడా అడుగుతారు కొన్నిసార్లు. కానీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. టెట్ ఆర్ డిఎస్సి, ఎనీథింగ్ ఇట్ ఈస్ ఎస్జిటి ఎగ్జామ్ కన్సిడర్డ్ టు ఓన్లీ డిఎల్ఎడ్ కోర్స్. డిఎల్ఎడ్ కోర్స్ ఈజ్ నథింగ్ బట్ అప్పర్ ప్రైమరీ లెవెల్ అంతే. ఎంత తోపు పేపరు సెట్టింగ్ చేసే అతనైనా కానీ 10 to 15% క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వగలుగుతాడు 9, 10లో. గుడ్డిగా టైం వేస్ట్ చేసుకుంటా 9th, 10th చదవకండి ప్లీజ్. నేనే చెప్తున్నా, 8th వరకు నువ్వు పర్ఫెక్ట్ అవ్వు. నీకు జాబ్ ఎందుకు రాదో నాకు చెప్పు. మనకు అక్కడ ఈజీగా ఇస్తాడు. మనం పోయి బళ్ళ చెప్పేదే 8th వరకు రా నాయన అంటే నువ్వు మళ్ళీ 9th నేను చదువుతా, నాకు సార్ చెప్పిండు, ఆయన చెప్పిండు, నేను చెప్పిండు. దట్స్ అంత ఫూలిష్నెస్. నీకు ఎవరు చదవమన్నారు? అక్కడ జస్ట్ లింకేజ్ టాపిక్స్ అవి కూడా ఎక్కడ ఇచ్చిండు, సైన్స్ అండ్ సోషల్లో ఇచ్చిండు. అవి కూడా ఎక్కడున్నాయి? ఇప్పుడు సౌండ్ ఉంది, 9thలో కూడా ఉంది.
హీట్ ఉంది నదిలో, అవి ఇనఫ్. చిన్న చిన్న టాపిక్స్ చదువుకోవాలి. కొందరు అన్నీ చదువుతున్నారు, దట్స్ నాట్ గుడ్. సో అది ఒకటి చూడండి. ఈవీఎస్ అంటే సైన్స్ సోషల్, ఇది 3rd నుండి 8th వరకు కంపల్సరీగా చదవాలి. సైన్స్ అండ్ సోషల్. దీంట్లో సైన్స్లో ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయో సైన్స్ ఉంటుంది. ఫిజికల్ సైన్స్ చదవకండి, ఇది నా యొక్క విన్నపం. ఎందుకు అంటే ఫిజికల్ సైన్స్ టెట్లో అడగరు ఎక్కువ, వెయిటేజ్ ఈస్ నో దేర్ అంటే ఎక్కువ అడగరు. బయో సైన్స్ నుండి వస్తుంది, లేకపోతే ఇంటిగ్రేటెడ్ ఎన్విరాన్మెంట్ అంటే ఈవీఎస్ నుండి వస్తాయి క్వశ్చన్స్. సోషల్ మాత్రం 100కు 100% 8th వరకు చదవాలి టెట్కు. బయో సైన్స్ 100కు 100% చదవాలి. 6th ఇనాఫ్ ఫర్ ఫిజిక్స్ అండ్ 7th ఇనాఫ్, నో నీడ్ 8th. మీరు అంతగా చదవాలనిపిస్తే మాత్రం 6, 7 చదవండి, 8th అవసరం లేదు. అంటే ఇది నా ఒపీనియన్, దిస్ ఈజ్ నాట్ అక్యురేట్. ఇదేం ఖచ్చితంగా వీడు చెప్పిందే అవుతుంది అని కాదు, ఇది నా ఒపీనియన్. ఎందుకంటే నేను చూసినటువంటి పేపర్లలో నాకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం నేను మీకు చెప్తున్నా, అంతే తప్ప దిస్ ఈజ్ నాట్ అక్యురేట్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి మీరు చూడండి. మీరు 24, 25, 22 టెట్ పేపర్స్ చూడండి. ఫిజిక్స్ క్వశ్చన్స్ ఏమన్నా మెజారిటీ ఆఫ్ ఫిజిక్స్ చూడండి. మీకు 24 కంటెంట్ అండి. 24ల మినిమం 10 క్వశ్చన్లు వాడేమిస్తాడు, సోషల్ ఇస్తాడు. ఇంకా ఎంత 14 మిగిలినాయి. 14 మిగిలినట్టు సరే 4 ఫిజిక్స్ ఇచ్చిండు, మిగతా 10 ఏమి ఇచ్చిండు, బయోసైన్స్ పార్ట్ ఇస్తాడు. ఎట్లా 3rd నుండి 8th వరకు బయోసైన్స్ పార్ట్ ఇస్తాడు అంతే. అంత ఆ కటింగ్ అంటే స్ప్లిట్టింగ్ మెథడ్ అనేది ఉండాలి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి. ఎందుకంటే అంటే మనం స్ప్లిట్ చేస్తా అంటే మనకు అర్థం అయిపోవాలి వాట్ ఈస్ వాట్ అనేది. అంత గుడ్డిగా నమ్మి టెక్స్ట్ బుక్లు చదవాలి అన్నాడు, టెక్స్ట్ బుక్లే చదువుకుంటూ పోతా, దట్స్ నాట్ గుడ్. సో అది చూడండి. ఈవీఎస్ సైన్స్ 3rd, 4th, 5th మనమే చెప్తున్నాం. తర్వాత సోషల్ 3rd, 4th, 5th మనమే చెప్తున్నాం. 5th అయిపోయిన తర్వాత సైన్స్ని 2 భాగాలుగా విభజిస్తున్నాం, ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్. 6th క్లాస్లో నుండే మేము దాన్ని పాటలు చేసి అటు ఫిజికల్ సైన్స్ ఇటు బయో సైన్స్, తర్వాత సోషల్, అది కూడా మన ఛానల్లో 8th వరకు వస్తాయి. మళ్ళీ దానికి రిలేటెడ్ టాపిక్ కూడా వస్తాయి. టెట్ వరకు మేము ఖచ్చితంగా మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తాం. ఏంటిది, తెలుగు 8th వరకు చేస్తాం విత్ కవి పరిచయాలు, విత్ ఉపవాచకము. నెక్స్ట్ ఏంటిది, సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్. ఫిజికల్ సైన్స్ ఎందుకు చేస్తామంటే చదివే వాళ్ళు కూడా ఉంటారు, డిఎస్సి వాళ్ళకు అది ఉపయోగపడుతుందని చేస్తాం. కానీ టెట్కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే అండి. నెక్స్ట్ బయాలజీ కూడా చేస్తాం, సోషల్ కూడా 8th వరకు చేస్తాం ఖచ్చితంగా. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ ఏంటిదంటే, ఇప్పుడు మనం అన్నీ చెప్పుకున్నాం. సిడిపికి ఎవరైతే ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం ఎవరైనా ఉండని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కేశవరావు సారు క్లాస్ వినండి. యూట్యూబ్లో కేశవరావు సైకాలజీ పెడగాగి అని కొడితే వస్తుంది. ఆ సార్ క్లాస్లో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ వెళ్ళి చూడండి. 51 వీడియోస్ దాని ఉంటుంది. ఆ ఒక్కటి ప్లేలిస్ట్ చదివినట్లయితే 90% ఆఫ్ మార్క్స్ 100% వస్తాయి. 90% మార్క్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి, మీరు ఆ సార్ చెప్పినట్టు వింటే. ఆ సార్ ఎక్స్పర్ట్ అంటే తెలంగాణలోనే ది నంబర్ 1 ఎక్స్పర్ట్ ఇన్ సిడిపి అండ్ హీఈస్ లెక్చరర్ ఇన్ ఈవీఎస్ అంటే మన ఏంటి బయోసైన్స్ లెక్చరర్ సార్. మన 8th క్లాస్ బుక్ చూడండి, సార్ పేరు ఉంటుంది కేశవరావు అని. తర్వాత మన నోట్స్ ఈవీఎస్లో ఉంది, మన తర్వాత ఇంకా బిఎడ్ బయోసైన్స్లో కూడా ఉంది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అంటే మనం మంచి రిఫరెన్స్ చేస్తున్నాం మేము. ఎందుకు మంచి రిఫరెన్స్ చేస్తున్నామంటే మీకు కూడా మంచి రావాలి. మన థంబ్నెయిల్ మన టైటిల్కి తగ్గట్టుగానే మేము రికమెండ్ చేయాలి. అంత ఆగమాగం చేసి మేము చెప్పింది ఏమున్నది మరి దాంట్లో. కాబట్టి చూడండి, రికమెండెడ్ ఛానల్ ఏంటిది, కేశవరావు సైకాలజీ పెడగాగి, సఫిషియంట్ టు స్కోర్ 90% మార్క్స్ ఇన్ టెట్ అండ్ నెక్స్ట్ టీచింగ్ ఇన్ తెలుగు ఈజ్ ప్రిఫర్డ్. సార్ అక్కడ బోర్డు మీద ఇంగ్లీష్ బైలింగ్వల్ రాస్తాడు, ఇది ఏ సారు కూడా రాయడు, ఏ సారు కూడా చెప్పడు. బైలింగ్వల్లో ఉంటుంది క్లాస్, కాబట్టి ఇద్దరికి యూజ్ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ ఈవీఎస్ పెడగాగి కంటెంట్ ఆల్సో అవైలబుల్ ఇన్ సార్స్ ఛానల్. ఈవీఎస్లో పెడగాగి ఏంటిది మన టెట్కు సంబంధించింది సార్ దాంట్లో ఉంది. కాబట్టి మీరు యూ కెన్ గో అండ్ సర్చ్ సార్స్ ఛానల్ ప్లేలిస్ట్ అండ్ గెట్ గుడ్ మార్క్స్ అంతే. నెక్స్ట్ ప్లానింగ్ విత్ కన్సిస్టెన్సీ, నేను చెప్పినట్టుగా సిడిపి సార్ది వింటే 24 మార్క్స్ మినిమం వస్తాయి. మ్యాక్సిమం ఇక మీరు ఎంత కొట్టుకుంటే మినిమం 24 మార్క్స్ ఎటు పోవండి. నెక్స్ట్
ఏంటిది తెలుగు. మా క్లాసెస్ వింటే మినిమం 25, మేము 30కి 30 తెప్పిస్తామని అంటలేం కదా. 25 అయితే 100% తెప్పిస్తాం. మేము తెలుగు మెథడ్ కూడా చెప్తాం. ఈవీఎస్లో సార్ దగ్గర ఉన్న ఈవీఎస్ మెథడ్, మేము డిఎస్సికి సంబంధించి సైన్స్ మెథడ్, సోషల్ మెథడ్ కూడా చెప్తాం. ప్రతి ఒక్కటి చెప్తాం. మేము కూడా ఆస్పిరెంట్సే, మేము కూడా డిఎస్సి రాస్తున్నాం కాబట్టి మేము ప్రతి ఒక్కటి చదివితే మాకు కూడా రివిజన్ అవుతుంది. సో వినండి మీరు కూడా. నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది 22 అని నేను ఎందుకు వేసిన అంటే మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ అంతా కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉంటారు కాబట్టి అందరూ అది మనం రీచ్ అవ్వలేం. కాబట్టి కొందరు ఉంటారు, సో వాళ్ళు ఇంగ్లీష్లో టాప్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్లో కూడా తక్కువ ఉంటారు, తక్కువ ఉన్న వాళ్ళు అటే ఎక్కువ ఉంటారు. కాబట్టి నేను జస్ట్ యావరేజ్గా 22 వేసిన, అది ఓకే. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూసినట్లయితే 20 వేసుకోండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ స్టూడెంట్ 20 కాదు 27 కూడా చేస్తాడు. మా ఫ్రెండ్లు కొందరు 27 చేసి 28, 29 చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్లో రావు కాబట్టి నేను ఇవి యావరేజ్ వేసుకున్నా. ఇవి చూడండి ఏంటి మనకు ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ ఇవి మాత్రం మీరు గట్టిగా ప్రయత్నించండి. ఇంకా ఏంటి మనకు సిడిపి సార్ని వదిలేయండి, సార్ ప్లేలిస్ట్ చదువుకోండి చాలు. తెలుగు మనది, ఈవీఎస్ మనది. ఇవి 3 నా మీద వదిలేయండి. నేను చెప్పినవి వినండి. మీకు రాకపోతే నాకు చెప్పుర్రి. చూడండి 24, 25, 50 ప్లస్ ఇంత ఇక్కడ 74 అంటే ఒక 74 అంటే ఎంత, ఒక అంటే బీసీ స్టూడెంట్ అంటే అటు ఎస్టీ ఇటు ఏంటిది మన ఓసీ అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్కి 75 మార్క్స్ మేము చెప్పినట్టు వెంటే వచ్చేస్తుంది. ఇంకా 25 మార్క్స్ ఎట్లా వస్తున్నాయంటే ఇక్కడ మన ఏంటిది ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్. చూడండి ఎంత ఈజీ అండి ఇది, మనకు ఈజీగా ఉంటుంది. మనం అనుకుంటే ఏదైనా కావాలి అవ్వచ్చు, మనం అనుకోము. కన్సిస్టెన్సీ అనేది ఉండదు. అందుకే ఇక్కడ నేనేమిచ్చిన ప్లానింగ్ విత్ కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదే ప్లాన్ విన్నాం అయిపోయింది అని అనుకోవద్దు. నెక్స్ట్ ఇవన్నీ వింటే మీకు ఎంత వస్తాయి, 116 మార్క్స్ వస్తాయి. సరే 116 వస్తాయా అంటే సరే రావనుకో. ఇక కొంచెం ఎక్కువ చదివేయడానికి ఏమవుతుంది, ఎక్కువ మార్కులు. తక్కువ చదివేయడానికి 100+ అయితే 100% దాటుతాయి వింటే అంతే. ఇక నేను ఇంకేం చెప్పలేను. ఇక ప్రతిదీ మీకు ముద్ద తినిపించినారు తినిపించారు కదా, మీకు చెప్తాం అరే ఇగో ఇది నానా అని అంటే మీరు ఇంకా కానియాలి అంతే, అయిపోతుంది. నెక్స్ట్ చూద్దాం మనం ఎస్టిమేషన్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ అన్ యావరేజ్ స్టూడెంట్. మేము ఎప్పుడు కూడా టాపర్కి దృష్టిలో పెట్టుకోము, డల్లర్కి కూడా యావరేజ్ స్టూడెంట్ వాడు ఎట్లా బయటపడాలి ఒక యాస్పిరెంట్ అంతే. కంటెంట్ కవరేజ్ చూద్దాం. సిడిపిలో 20 మార్క్స్ ఈజీ కొట్టచ్చు సార్ క్లాసెస్ వింటే. తెలుగులో మన యూట్యూబ్ లెర్నర్ జోన్ క్లాసెస్ వింటే ఈజీ కొట్టచ్చు. ఇంగ్లీష్ మీరు ఏ క్లాస్ విన్నా అట్లా కొట్టేటట్టు చూసుకోవాలి. మ్యాథమెటిక్స్ 100% 16 మార్క్స్ వస్తాయి. కంటెంట్ మన టెక్స్ట్ బుక్స్ చూస్తే. నెక్స్ట్ ఈవీఎస్ మన క్లాసెస్ వినండి, అప్ టు 8th వరకు చెప్తాం మేము. సైన్స్ సోషల్ కూడా కంటిన్యూ చేస్తారు, ఖచ్చితంగా మీకు 20 మార్క్స్ వస్తాయి. ఇక్కడనే 94 వచ్చేసినాయండి. సరే మెథడ్ వదిలేయండి, సరే 4 వదిలేయి. 90 అయిపోయింది. ఇక ఇంకేమున్నది, 3 కేటగిరీలు పాస్ అయ్యారు. ఇంకేమున్నాయి, ఇంకా మనకు ఇవన్నీ కూడా బోనస్లు అనుకోర్రి. ఇక డిస్టిక్ అన్నాక ఉన్న 150 మంది టాపర్లు ఉండరు కదా, ఓ 10-20 ఉంటారు. ఆ 10-20ని మనం బీట్ ఎట్లా చేయాలనేది చూడాలి. మీరు అందరినీ మన మైండ్లో పెట్టుకొని అంతా దేడి దిమాగాన్ లెక్క మనం బంద్ చేయొద్దు. మనం ఎట్లా చేయాలంటే ఒక నా దారి రహదారి అన్నట్టు రహదారే పోవాలి. నెక్స్ట్ సిడిపిలో చూడండి సార్ చెప్పినట్టు వింటే థర్డ్ పార్ట్లో 6 మార్క్స్ వస్తాయి. 6 మార్క్స్ 4 మార్క్స్ వస్తాయి. మేము మెథడ్ చెప్తాం, మెథడ్లో 5 మార్క్స్ వస్తాయి. ఇవి మీరు చూసుకోండి 2 ఇవి. మేము దీనికి సంబంధించిన మ్యాథ్స్ మాత్రం మెథడ్ చెప్తాం మేము. మా దగ్గర సార్ ఉన్నాడు బెస్ట్ ఫ్యాకల్టీ, సార్ తోటి ఒకవేళ చెప్పిస్తాం, లేకపోతే దానికి సంబంధించిన నోట్స్ మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈవీఎస్ కూడా మనకి ఇక్కడ సార్ దగ్గర ఉంది. దిస్ ఈస్ టుడే మనం ఇదంతా ప్లానింగ్. మరి కొందరికి అంటే కొంచెం రావచ్చు, ఎట్లా అంటే మనం ఎట్లా చదివితే రోజుకు 10 గంటలు చాలు. ఎందుకు 10 గంటలు చాలు అంటే 6 గంటల నుండి 8 ఒకటి, తర్వాత 10 గంటల నుండి 12 చదువు. బ్రేక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు వస్తుంది ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్లో బ్రేక్ తీసుకున్నోనికి ఎన్ని మార్కులు వచ్చినాయి, బ్రేక్ తీసుకోనోనికి ఎన్ని మార్కులు వచ్చినాయి, రాత్రి 12 గంటల వరకు చదివినోనికి ఎన్ని వచ్చినాయి, 9 గంటలు పండుకున్నోనికి ఎన్ని వచ్చినాయి అనేది. కాబట్టి బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. వాడెవడో 10 గంటలు చదువుతాడు, 12 గంటలు 24 గంటలు చదువుతాడు, నువ్వెందుకు చదువుతావు అని చదవాలనిపిస్తాను చదువుతాడు. వాడు చదివేది కాదు, క్వాంటిటీ కాదు క్వాలిటీ చూడాలి.
వాడు 12 గంటలు చదివితే ఏం లాభం, వాడు 2 గంటలే మంచిగా చదువుతాడు, నువ్వు 10 గంటలు చదువుతున్నావు కదా, దాంట్లో 8 గంటలు సూపర్గా చదువుతున్నావు, అంటే ఎవడు గొప్ప, నువ్వే గొప్ప. కాబట్టి అట్లా చూడండి. నెక్స్ట్ ఇక్కడ 3కి స్టార్ట్ అవ్వండి, ఎందుకంటే మధ్యాహ్నం మనకి ఎండలు బాగున్నాయి, కొంచెం ఆలోచించుకోండి మంచి. ఎందుకంటే మన స్టడీ అనేది ఈరోజు కాకుంటే రేపైనా వస్తుంది. హెల్త్ ఇంపార్టెంట్, హెల్త్ చూస్తూ మనం కంటిన్యూ అవ్వాలి. 5 మధ్యలో చాయ్ తాగి రండి 5కి. నెక్స్ట్ తర్వాత 5, 6 to 8 తర్వాత ఇదంతా అయిపోయిందా. నెక్స్ట్ మనకు చూద్దాం, 8 అయిపోయింది, లంచ్ మనం డిన్నర్ చేసేస్తాం కదా. తర్వాత 9:30 to మనము 11కి వెళ్ళండి. 11 తర్వాత పడుకోండి, అయిపోయింది. ఏదైనా కూడా మనం సాధించవచ్చు, 100+ ఈజీగా వస్తాయి. నేను చెప్పినట్టు విన్నారు కదా, వింటే మీకు 100% వస్తుంది. మేమే 100% గ్యారంటీ. మీరు లెర్నర్ జోన్ అనేది ఫాలో అవ్వండి. లెర్నర్ జోన్ ఈరోజు మీకు ఈ చిన్న ఛానల్ కనబడచ్చు, ఒకరోజు దీని గురించి తెలుస్తుంది. మేము కూడా మీ ముందుకు వస్తాం, ఫేషియల్ కనబడుతుంది మాది కూడా, కానీ టెట్ అయిపోయాక మేము కనబడతాం. అప్పుడు వాట్ ఈస్ వాట్ అనేది చెప్తాం, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఏది కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. మేము ఎందుకు చెప్తున్నామంటే మీ మంచి కోసమే, మాకేం పనిలేక కాదు. మేము కూడా మనం ఎందుకు సర్వీస్ చేయొద్దు, మనం ఎందుకు ఒక్క మార్కు పక్కనోనికి మన వల్ల వచ్చిందంటే వీఆర్ గుడ్ కదా అని అనుకునే వస్తున్నాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తర్వాత మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చితేనే షేర్ చేయండి, నచ్చకుంటే షేర్ చేయకండి. మేమే చెప్తున్నాం, ఎందుకంటే వాళ్ళ టైం కూడా మీరు వేస్ట్ చేయకండి. కాబట్టి మంచిగా ఆల్ ద బెస్ట్ అండి. ఏప్రిల్లో 100% టెట్ ఉంది. మే ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ గ్యారంటీ అంటే గ్యారంటీ. ఇంకొకటి డిఎస్సి 2025 దాటిపోదు, 2025 డిఎస్సి దాటిపోదు. కాబట్టి ఈ 2025లోనే మన జాతకం మారబోతుంది. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తున్నాయి. లెర్నర్ జోన్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉద్యోగం రావాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.